హాయ్ గాయ్స్, నిన్నటి బిగ్ బాస్ ఎపిసోడ్ గురించి మనం స్వీట్ అండ్ షార్ట్ గా మాట్లాడుకుందాము. నబీల్ అయితే మెగా చీఫ్ అయిండు అండ్ నబీల్ అండ్ పృథ్వీ ఇద్దరి మధ్యలో హోడాహోడికి అయితే పోటీ అయితే జరిగింది. పృథ్వీ చాలా ఫాస్ట్ గా గేమ్ కంప్లీట్ అయితే చేసిండు, కాకపోతే కరెక్ట్ గా వర్డ్ ఫార్మేషన్ అనేది చేయలేదు. సో అందుకే నబీల్ గెలిచాడు. ప్రేరణ వచ్చేసి సంచాలక్ ఉండే ఆ టాస్క్ కి. సో యష్మి వచ్చేసి ప్రేరణ మీద చాలా డిసప్పాయింట్మెంట్ ఉంది, తను బయోస్ గా చేసిందని. కాకపోతే నా అభిప్రాయం ఏంటంటే తను ఎవరికి కూడా ఏం చెప్పలేదు అండ్ ఇద్దరు సైడ్ కూడా సేమ్ వే ఆఫ్ థాట్స్ ఉండే తనవి. యష్మికి ఎందుకు అలా అర్థమైందో నాకు తెలియదు. తను మాత్రం అది సంచాలక్ తను చాలా మంచిగా చేసింది అండ్ తను ఎవరు కూడా బయాస్ లేకుండా అండ్ ఎవరు కూడా సాయం చేద్దామని కానీ సాయం చేయొద్దని కానీ రెండు రకాలుగా ఇట్లా లేదు. కాకపోతే ఇక్కడ పృథ్వీ తప్పేందంటే తను ఒక్కసారి వర్డ్ ని చూసేది గ్యాప్ వచ్చింది కింద, గ్యాప్ ఎందుకు వచ్చింది ఒక్క నిమిషం ఆలోచించుంటే తనకు అర్థమైపోతుండే. యాక్చువల్ గా తన గేమ్ చాలా ముందు అయిపోయింది, నబీల్ కన్నా ముందు అయిపోయింది. నబీల్ ఎక్కడో ఉండే స్టార్టింగ్ పాయింట్ నబీల్ ఉన్నప్పుడే పృథ్వీ గేమ్ అయిపోయింది. కమింగ్ టు ద నెక్స్ట్ పాయింట్, ఆదిత్య ఎందుకు చేసింది అసలుకి? తనని ఎవిట్ చేయాల్సిన అవసరం ఏంది అసలుకి? నాకైతే అర్థం కాలేదు. అందరికీ సేమ్ సెండ్ ఆఫ్ ఉండాలి. ఆదిత్య గారు తన పర్సనల్ రీజన్స్ వల్ల వెళ్ళుంటే అది ఓకే, కాకపోతే బిగ్ బాస్ తీసేస్తుంటే బిగ్ బాస్ ఎవిక్ట్ చేస్తుంటే మాత్రం ఒక ప్రాపర్ సెండ్ ఆఫ్ అనేది ఉండాలి. అండ్ మోర్ ఓవర్ ఓటింగ్ అంటే